టోటల్ ఓట్స్ అనేవి 15,000. దాంట్లో 25% ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. అయితే మనకి ఇప్పుడు వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయి. ఆ వ్యాలిడ్ ఓట్స్లో 60% అనేది ఒక వ్యక్తికి వచ్చింది అన్నాడు. అయితే మిగిలిన వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది మన క్వశ్చన్ అనమాట. ఇప్పుడు టోటల్ ఓట్స్ అనేవి 15,000 కదా, 15,000 అనమాట. దీన్ని మనము 100% అనుకుంటే 25% అనేది ఇన్వాలిడ్. 100లో 25% తీసేస్తాం. ఇప్పుడు 100లో 25% తీస్తే 75. ఈ 75 అనేది మనకి 100లో ఎంత పర్సెంటేజ్ చూసుకోవాలి. ఇప్పుడు 25 3s 25 4s అనమాట. ఇది 3/4 ఓట్స్ అనేవి వ్యాలిడ్ అనమాట. 3/4 ఓట్స్ అనేవి వ్యాలిడ్. ఇప్పుడు మళ్ళీ దీంట్లో మనకి 60% అనేది ఒక వ్యక్తికి వచ్చింది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 100 అనుకుంటాం. 100లో 60% తీసేయాలి. ఎందుకంటే మనకి నెక్స్ట్ వ్యక్తిది అడిగాడు, ఇదే వ్యక్తికి అడిగితే 60% కొనుక్కుంటాం. నెక్స్ట్ వ్యక్తిది అడిగాడు కాబట్టి 60 పోతే 40% అనమాట. ఇప్పుడు 100లో 40% ఎంత కొనుక్కోవాలి? 40/100. 0 0 క్యాన్సిల్, 2s 5s. అంటే నెక్స్ట్ వ్యక్తికి వచ్చినవి 2/5 అనమాట. 2/5. ఇప్పుడు 2 1s 2 2s, ఓకేనా? 5 1s 5 3s 300, ఓకేనా? 2 1s 2 15s 00. ఇప్పుడు 3 × 1500 = 4,500. ఇవి మిగిలిన వ్యక్తికి వచ్చిన ఓట్లు. అదే మనకి 60% వ్యాలిడ్ ఓట్స్ ఎవరికి వచ్చాయంటే అప్పుడు ఇక్కడ మనకి 2/5 రాదు, 3/5 వస్తుంది.